కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజాపాలన ప్రజలు తీసుకొచ్చిన పాలన అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇది ప్రజలు మనకిచ్చినటువంటి బహుమానం, ప్రజలకు అండదండగా ఉండుకుంటూ ప్రజల కష్ట నష్టాల్లో మనం ఉండి ఇది ప్రజలకు అంకితం ఇచ్చే పాలన, ఇది ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం అనే ఉద్దేశంతో వారు ప్రజాపాలన కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో విమోచన దినోత్సవంలో భాగంగా ప్రజాపాలన నామకరణ చేయడం జరిగింది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా భారతదేశంలో విలీనం చేయడానికి వాళ్ళు సుముఖంగా లేని తరుణంలో 13 నెలలుగా ఇక్కడ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ పాలన కంటే హీనంగా నిజాం పాలన, నిరంకుశ పాలన నడిచింది. అప్పుడు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి పాలనలో భాగంగా ఇక్కడ ఒక యుద్ధం జరిగి మనకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నిజాం రాష్ట్రం అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతంలో కలపాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు పోరాటం చేయడంతో చివరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ రాజు చివరికి మన భారత ప్రభుత్వానికి తలొగ్గి మన భారతదేశాన్ని కలపడం వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఇది ప్రజల పాలన కాబట్టి మనం ప్రజా పాలననే ప్రభుత్వ విమోచన దినంగా అదేవిధంగా మన విలీన దినోత్సవం కాదు, ఇది ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇది మన విమోచన దినం అని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు విలీనం మన భారతదేశంలో విలీనం అయింది కాబట్టి విలీన దినం అంటున్నారు. కానీ కాకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇచ్చిన 6 గ్యారంటీల ప్రకారం వాళ్ళు మనకు ఓటేసి గెలిపించారు. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి దీనిని ప్రజాపాలన నామకరణ చేయడం నిజంగా కూడా ప్రజలందరూ హర్షించదగ్గ విషయం.